మహాలక్ష్మి బకాయిలను వెంటనే మహాలక్ష్మి బకాయిలను వెంటనే మా సిద్దిపేట ఆర్టీసీ జేఏసీ చైర్మన్ నక్కా మల్లేశం గారికి, కన్వీనర్ బిఎస్ గౌడ్ గారికి, అదేవిధంగా కార్యదర్శి రవీందర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా కేఎస్ నారాయణ ఎస్సీ ఎస్టీ సంఘం కార్యదర్శి గారికి, పరశురాములు గారికి, కాంతారెడ్డి గారికి, హేమలత గారికి, కళావతి గారికి, మా ఆర్టీసీ కార్మిక సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్స్ గారు, గౌరవ పాల సాయిరాం గారు, కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. 2.5 సంవత్సరాలుగా అడుగుతూ ఓపిక బట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారు కార్మికులు. కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అధికారంతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీరందరూ చూసే ఉంటారు, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం, అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం. 2 విషయాలు సూటిగా అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా వెంటనే గుర్తించండి. ఇది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయమే. మా కార్మికుల గొంతెమ్మ కోరిక కాదు, మా కార్మికులు కొత్తగా అడుగుతున్నది కాదు. గతంలోనే క్యాబినెట్ ఆమోదం అయిపోయింది, జీవో వచ్చింది, గెజిట్ వచ్చింది, డేట్ డిక్లేర్ చేయాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేదు 2 పిఆర్సీలు ఇవ్వండి, మా యూనియన్ను వెంటనే పునరుద్ధరించండి అని చెప్పి ఇలా కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వెంటనే యూనియన్ను పునరుద్ధరిస్తామని, తక్షణమే 2 పిఆర్సీలు అందిస్తామని శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మీరే రాసింది కదా. దాని మీద ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఇంకొక వైపు ఈనాటి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు. మీ సంతకాలు చూసే కదా ఆ రోజు కార్మికులు నమ్మి మిమ్మల్ని గెలిపించిండ్రు. మరి గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ 2.5 ఏళ్ళైనా కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఓపిక లేదా? చర్చలకు పిలవాల్సింది పోయి దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీని పరిరక్షించాల్సింది పోయి ఆర్టీసీని భక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. ఇలా హైదరాబాద్లో ఉండే మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు టోటల్గా జిల్లాలకు పంపిస్తారట. హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తారట. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు హైదరాబాద్లో. ఇక రేపు హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ అన్న ఉండడు, మా కండక్టర్ చెల్లె ఉండదు, మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి హైదరాబాద్ను ప్రైవేట్కి ఇస్తాము, ఆ డిపోలన్నీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తాము. ఆర్టీసీ హైదరాబాద్లో ప్రైవేట్ మయం అవుతుంది. హైదరాబాద్తో నాగుద్దా అది? రేపు మొన్న ఇప్పటికే కర్నాటక డిపో ఇచ్చిండ్రు, ఖమ్మం డిపో ఇచ్చిండ్రు, నిజామాబాద్ డిపో ఇచ్చిండ్రు, వరంగల్ డిపో ఒక్కొక్కటి ఇచ్చే ఉన్నారు. రేపు మొత్తం హైదరాబాద్ ఇస్తారట ఈ 3-4 నెలల్లో. రేపు ఒక్కొక్క జిల్లా మొత్తం ప్రైవేట్ చేస్తే ఇంకా ఆర్టీసీ అనేది పూర్తిగా మూతబడుతుంది, ప్రైవేట్ పరమవుతుంది. మరి ఇలా మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంటి? మహాలక్ష్మి, వాస్తవానికి మహాలక్ష్మి వచ్చిన తర్వాత కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద చాలా ఒత్తిడి పెరిగింది. బస్సు డీజిల్ కన్జంప్షన్ పెరిగింది, లోడ్ పెరిగింది. టికెట్లు కొట్టాలంటే కండక్టర్లకు కూడా 100% ఓఆర్, 100 పైన కూడా ఓఆర్ వస్తూ ఉంటే ఎంతో కష్టపడి మీరు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. డ్రైవర్లు కూడా బండి ఓవర్లోడ్ అయిన తర్వాత నడపాలంటే కూడా ఎన్నో ఇబ్బందులున్నా, కష్టమైన నష్టమైన ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి మా డ్రైవర్లు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా మహాలక్ష్మి పేరు మీద మొన్న అసెంబ్లీలో చెప్పిండ్రు 9,200 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. నేను 9,200 కోట్లు మరి ఆర్టీసీకి ఇవ్వాలి కదా, ఇచ్చినవా? 7,000 ఇచ్చిండ్రు, 2,200 కోట్లు ఎగబెట్టిండ్రు. మరి ఆ పైసలు వస్తే మీ సిఎస్ దాని ఏమంటాం సిసిఎస్ పైసలు మీకు ఇవ్వస్తుండే కదా, పెండింగ్ బకాయిలు ఇవ్వస్తుండే కదా, పిఆర్సీలు ఇవ్వస్తుండే కదా. మహాలక్ష్మి పేరు మీద డబ్బా కొట్టుకుంటారు, కష్టం కార్మికులది డబ్బా మీద అయిపోయింది. మరి ఆ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? ఆ 2,200 కోట్లు వచ్చిన మీ సిఎస్ఎస్ పైసలు వస్తుండే, మీ యొక్క పెండింగ్ బకాయిలు వస్తుండే,
మీ పిఆర్సీలు వస్తుండే. అంటే ఏది ఈవెన్ జీపీఎఫ్ పైసలు కూడా కట్టలేరు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ పైసలు కూడా, ఈఎస్ఐ కూడా ఈరోజు పైసలు కట్టని పరిస్థితి. కోర్టు మొట్టికాయలు వేసినా కోర్టు ఈఎస్ఐ పైసలు కట్టండి అని ఆర్టీసీని గట్టిగా చీవాట్లు పెట్టినా ఈరోజు కూడా పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు కూడా కట్టనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు కార్మికుల సమస్యలు పట్టించుకోరు, కార్మికులకు రావాల్సిన పిఆర్సీలు ఇవ్వరు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గొంతు పెంచుకొని బాగా మాట్లాడిండు కదా, సమ్మె చేసే హక్కు మాదే అని మీదే అని చాలా తిరిగినావు కదా. మరి ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే ఎందుకు మూగపోయింది? ఇంకా కొంతమంది సోకాల్డ్ మేధావులు, పెద్ద మేధావులు ఇలా కాంగ్రెస్ వంచాన చేరిండ్రు, ఇలా నోరిప్తలేరు. అప్పుడేమో తిరిగిండ్రు, బాగానే తిరిగిండ్రు, కేసీఆర్ మీద బాగానే తిట్టిండ్రు. అంటే మీరు మీరు మీ మీ ప్రేమ ఆర్టీసీ కార్మికులే కాదు, మీరు కేవలం కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని ఆనాడు ఈ సోకాల్డ్ మేధావులు మాట్లాడిండ్రు. అవునా కాదా? నిజంగా మీరు కార్మికుల పక్షం అయితే ఇవాళ రావాలి కదా. ఎందుకు నోరు మెరుపుతలేరు ఈ సోకాల్డ్ మేధావులు? ఈ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. కోదండరాం లాంటి వ్యక్తులు ఆ రోజు ఏం మాట్లాడిండ్రు, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? కనీసం ఇది న్యాయబద్ధమైన సమస్య, దీన్ని పరిష్కరించండి అని ఒక్క మాట మాట్లాడడానికి నోరు ఎందుకు వస్తలేదు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇప్పటికైనా ఈ పొన్నం ప్రభాకర్కు ముఖ్యమంత్రి మధ్య సరిగా లేదంటున్నారు బయట, మరి అది ఏముందో మాకు తెలియదు. ఏదేమైనా నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారిని తక్షణమే కార్మికులను చర్చలకు పిలవండి, కార్మికులకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి ఈ సమ్మెను విరమించే విధంగా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అడుగుతున్నాయి రెండే ప్రధానమైన డిమాండ్లు, 26 ఒప్పుకున్నా 24 ఒప్పుకున్నా ఏమున్నాయి అసలు ఈ రెండు గవి సంగతి ఏందో చెప్పు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు, రెండవది మమ్మల్ని యూనియన్ పునరుద్ధరించు, పెండింగ్ పిఆర్సీలు ఇయ్యి. గిదేదో చెప్పక ఏందో